హాయ్. సో ఈ మధ్యకాలంలో అందరికి వస్తున్న ఒక డౌట్ ఏంటంటే ఈడీ, ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ. ఎందుకు అంటే ఈ మధ్యలో చాలా పాపులర్ నాయకుడు ఆప్ అధినేత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని, అలాగే తెలంగాణ బీఆర్ఎస్ నాయకురాలు కవితను అరెస్ట్ చేసినప్పుడు ఈ ఈడీ ఏంది, సిబిఐ ఏంది అనే ప్రశ్నలు ఉత్పన్నమైనాయి. సో చాలామందికి ఈడీ ఏం చేస్తుంది, సిబిఐ ఏం చేస్తుంది అనేది తెలియదు. కాబట్టి ఈ ఎపిసోడ్లో మీకు డిఫరెన్సెస్ ఈడీకి సిబిఐకి మధ్య తెలుపబోతున్నాం. సో ఈడీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇది ఇండియాలో ఆర్థిక చట్టాలను అమలు చేయడానికి గాను, ఆర్థిక నేరాలను విచారించడానికి తయారు చేయబడ్డ ఒక సంస్థ. ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ శాఖలో భాగంగా ఉంటుంది. దీనిని మే 1, 1956లో ఏర్పాటు చేసిండ్రు. దీని అధికార ప్రాంతం న్యూఢిల్లీ లేదా అధికారిక ఆఫీసు న్యూఢిల్లీ. దీని ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా 1909, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 పిఎంఎల్ఏ, ద ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018 వీటిని అమలు చేయడానికి గాను ఈడీ వర్క్ చేస్తుంది. 2023 ఆగస్టు 21 నాడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈడీ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ తోటి సమానం కాదు అని చెప్పింది ఈడీ యాక్చువల్గా. సో మరి సిబిఐ అంటే ఏమిటి చూద్దాం. దీనిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్తాం. ఇది ఏప్రిల్ 1, 1963లో దీని ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. కానీ దీనికి ముందు అంటే స్వాతంత్రానికి ముందు దీని యాక్చువల్గా పుట్టుక కారణం ఉంది. అదేంటో చూద్దాం. స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఎస్పిఈ అనేవాళ్ళు ఇది సెంట్రల్ గవర్నమెంట్ పోలీస్ ఫోర్స్గా గుర్తించింది. 1941లో ఏర్పాటు చేశారు దీన్ని. దీని ప్రధాన కార్యాలయం అప్పుడు లాహోర్లో అంటే పాకిస్తాన్లో లాహోర్లో ఉండేది. ఆ తరువాత 1946లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ద్వారా ఇది ఏర్పాటు చేశారు. దీన్ని డిఎస్పిఈ అంటారు. సో ఈ డిఎస్పిఈనే ఇప్పుడు మనం సిబిఐ అని చెప్తా ఉన్నాం. దీని మొదటి డైరెక్టర్ జనరల్ డిపి కోహ్లీ. అయితే ఇది చట్టబద్ధమైందా కాదా అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఆ మధ్యకాలంలో ఒకసారి చంద్రబాబు నాయుడు సిబిఐని స్టేట్లోకి రానియలేదు, మరి ఇలా చెయ్యొచ్చా అని. అయితే సిబిఐ అనేది ఒరిజినల్గా రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదని కోర్టే చెప్పింది. సో ఇది వర్క్ చేయాలంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 నుండి అధికారాలను తీసుకొని వర్క్ చేస్తూ ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో మాత్రమే సిబిఐ అధికారాల పరిధిని కానీ సిబిఐ అధికారాలను కానీ ఏ ప్రాంతానికైనా విస్తరించవచ్చు. అంతేగాని ఇది ఇండిపెండెంట్గా వర్క్ చేయడానికి వీలు లేదని కోర్టు చెప్పింది. అలాగే ఇది దేశీయ నేర పరిశోధనా సంస్థ అంటారు దీన్ని. ఇది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్స్ అండ్ ప్రివెన్షన్స్ పరిధిలో వర్క్ చేస్తూ ఉంటుంది. ఇది ఆర్థిక నేరాలు, ప్రత్యేక నేరాలు, అవినీతి కేసులు ఇలాంటి మొదలైనటువంటి కొన్ని ప్రత్యేకమైన కేసులని దర్యాప్తు చేస్తూ ఉంది. సో సిబిఐని ఇంటర్పోల్తో కలిసి వర్క్ చేసే విధంగా అనుసంధానం చేయబడిన ఒకే ఒక సంస్థ భారతదేశంలో సిబిఐ.